నమస్కారం ప్రేక్షకులారా, మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎంఎస్ ఆఫీస్. ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక అప్లికేషన్. దీన్ని దేనికోసం డిజైన్ చేశారంటే ప్రొడక్టివిటీలో హెల్ప్ చేయడానికి, అలాగే కామన్ టాస్క్ అనేది కంప్యూటర్లో కంప్లీట్ చేయడానికి, అలాగే మనం డాక్యుమెంట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు విత్ టెక్స్ట్ అండ్ ఇమేజెస్, అండ్ మనం డేటాతో వర్క్ చేయొచ్చు ఇన్ స్ప్రెడ్ షీట్స్ అండ్ డేటాబేసెస్, అండ్ అలాగే మనం ప్రెజెంటేషన్స్ అనేది మరి పోస్టర్స్ అనేది క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు ఎంఎస్ ఆఫీస్లో మొదట నేర్చుకునేది ఏంటంటే ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ అనేది ఏంటంటే మనం ప్రొఫెషనల్ క్వాలిటీ రిపోర్ట్స్ని క్రియేట్ చేయడానికి, డాక్యుమెంట్స్ని, రెజ్యూమ్స్, లెటర్స్ క్రియేట్ చేయడానికి ఎంఎస్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే టెక్స్ట్ ఎడిటర్, అలాగే దీంట్లో హైలైట్స్ అనేది ఉంటాయి, గ్రామర్ చెక్, స్పెల్లింగ్ చెక్, అలాగే ఇమేజ్ సపోర్ట్, టెక్స్ట్, ఫాంట్ ఫార్మాటింగ్, అడ్వాన్స్డ్ పేజ్ లేఅవుట్స్, హెచ్టిఎల్ సపోర్ట్, ఇలా చాలా చాలా అనేటివి ఈ ఎంఎస్ వర్డ్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్గా ఎంఎస్ వర్డ్ని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. మనం ఎంఎస్ ఆఫీస్ వర్డ్ని ఓపెన్ చేయాలంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మెథడ్ ఏంటో. ఫస్ట్ మెథడ్ వచ్చి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ స్టార్ట్ బటన్ అనేది ఉంది. ఈ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది ఎంఎస్ వర్డ్, లేదా మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు సెర్చ్ ఆప్షన్లో ఎంఎస్ వర్డ్. మీకు ఫస్ట్ అనే ఆప్షన్ వచ్చింది ఎంఎస్ వర్డ్. క్లిక్ చేయగానే ఇది ఒక మెథడ్ అనమాట ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేయడానికి. రెండో మెథడ్ ఏంటంటే మళ్ళీ సేమ్ స్టార్ట్ బటన్ రండి, యాప్స్లో RUN రన్ అని టైప్ చేయండి, RUN రన్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రెండు ఆప్షన్లో మనం ఏంటంటే కమాండ్ ఇచ్చామంటే మనకి అనేది మన ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మరి ఎంఎస్ వర్డ్ కమాండ్ ఏంటంటే విన్ వర్డ్, WINWORD, విన్ వర్డ్ అని టైప్ చేయగానే ఇప్పుడు ఎంటర్ కొట్టండి. మనకి అనేది డైరెక్ట్గా ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అయింది. ఇది అనేది రెండో మెథడ్ ఎలా ఓపెన్ చేయాలనేది. మనం ఇప్పుడు ఎంఎస్ వర్డ్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఫస్ట్ వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చి టైటిల్ బార్. టైటిల్ బార్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అనేది ఒక నేమ్ అనేది ఉంది, డాక్యుమెంట్ అనేది నేమ్ ఉంది. అంటే ఈ డాక్యుమెంట్కి అనేది మనం ఒక నేమ్ ఇస్తున్నాం అనమాట. లేదంటే మీకు ఏమైనా నేమ్తో సేవ్ చేయాలనుకున్నారంటే ఆ నేమ్ అనేది ఆ డాక్యుమెంట్కి ఇవ్వచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, నేను అనేది ఇంకో నేమ్ అనేది ఇస్తాను. నేను ఇప్పుడు సిస్టమ్ అని ఇస్తాను. నేను సిస్టమ్ అనేది పేరు ఇవ్వగానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేమ్ అనేది చేంజ్ అయింది అనమాట. అంటే మనం ఏదైతే నేమ్ అయితే ఇస్తామో ఈ డాక్యుమెంట్కి అనేది ఆ నేమ్తో సేవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఇక్కడ నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను కదా, దీన్నే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. అంటే ఏదైతే టూల్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటామో దాన్ని అనేది మనం ఇక్కడ ప్లేస్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ ఇక్కడ కొన్ని టూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చి సేవ్ ఉంది, అండ్ రిపీట్ అని ఉన్నాయి. మీకు ఇంకేమన్నా కావాలనుకుంటే మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. మీరు క్విక్ యాక్సెస్ టూల్ బార్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి. ఒకవేళ ఇక్కడ ఉన్న ఆప్షన్లో మీకు ఏదైనా కావాలి, ఈమెయిల్ కావాలనుకున్నారు, ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. అట్లనే ఇక్కడ మీరు చూసారు కదా, ఈమెయిల్ అనే ఆప్షన్ ఇక్కడికి వచ్చేసింది అనమాట. ఒకవేళ మీకు అది వద్దు అనుకున్నారంటే సేమ్ అలాగే వచ్చి ఈమెయిల్ మీద క్లిక్ చేశారంటే అది అనేది వెళ్ళిపోతుంది. ఇవే కాదు, ఇంకేదైనా టూల్స్ మీరు యాడ్ చేయాలనుకున్నా మీరు యాడ్ చేయొచ్చు అనమాట. ఇలా ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మోర్ కమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీకు అనేది ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో మీకు ఏమేమి యాడ్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. నేను ఇప్పుడు కట్ అనే ఆప్షన్ని తీసుకోవాలనుకుంటున్నాను. కట్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేశాను, ఇక్కడ యాడ్ చేశాను. కట్ అనే ఆప్షన్ యాడ్ అయింది, ఓకే క్లిక్ చేశానంటే మీరు ఇక్కడ చూడొచ్చు కట్ అనే ఆప్షన్ అనేది ఇక్కడికి వచ్చింది అనమాట. ఏదైతే మనం ఎక్కువగా యూజ్ చేస్తామో అది ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట, అంటే మనం యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇదే ఒకవేళ దీన్ని కూడా తీసివేయాలనుకుంటే సేమ్ ఇలాగే క్లిక్ చేసి క్విక్ యాక్సెస్ టూల్ బార్ పైన సేమ్ మోర్ కమాండ్స్, అలాగే మీరు ఏదైతే తీసేయాలనుకున్నారో దాని మీద క్లిక్ చేసి రిమూవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ ఓకే. ఇప్పుడు అనేది మీరు చూసారు కదా, అది అనేది రిమూవ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి
ట్యాబ్ సెలెక్టర్. ట్యాబ్ సెలెక్టర్ అనేది ఇదనమాట. దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో ముందు ముందు క్లాస్లో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చి రూలర్. మనకి రూలర్స్లో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చి హారిజాంటల్ రూలర్, ఇంకోటి వచ్చి వర్టికల్ రూలర్. నెక్స్ట్ వన్ వచ్చి స్టేటస్ బార్. స్టేటస్ బార్ అంటే ఇది అనమాట. దీన్ని మనం చూస్తున్నాం కదా, దీంట్లో ఆప్షన్స్ ఏమున్నాయంటే పేజ్, వర్డ్స్, కౌంట్స్ అనేది ఉంది. ఫస్ట్ వన్ వచ్చి పేజ్. మనం దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. మన దగ్గర ఎన్ని పేజెస్ ఉంది, మనం ఏ పేజీలో ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది కరెంట్ పేజ్ నెంబర్. నేను మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయని మొత్తం అనమాట. మొత్తం 3 పేజెస్ ఉన్నాయి. ప్రజెంట్ మనం ఫస్ట్ పేజ్ లో ఉన్నామని చూపిస్తుంది అనమాట. క్లిక్ చేస్తే మీకు దానిపైన క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు మీకు ఏ పేజ్ నెంబర్కి వెళ్ళాలనుకుంటున్నారు ఆ పేజ్ నెంబర్ మీద క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ స్టేటస్ బార్ లో వర్డ్స్ అనమాట. మన డాక్యుమెంట్స్ లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనం దీని మీద క్లిక్ చేయగానే ఈ డైలాగ్ బాక్స్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే దీంట్లో పూర్తి స్టాటిస్టిక్స్ అనేది మొత్తం వస్తుంది అనమాట. మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయి, 3 పేజెస్. వర్డ్స్ 1580 వర్డ్స్ ఉన్నాయి. దాంట్లో స్పేస్ లేనటివన్నీ, స్పేస్ ఉన్నటివన్నీ అని మొత్తం చూపిస్తుంది. పారాగ్రాఫ్స్ ఎన్ని ఉన్నాయి, లైన్స్ ఉన్నాయి అనేది పూర్తిగా మొత్తం అనేది చూపిస్తుంది అనమాట. ఈ వర్డ్ కౌంట్ అనేది పూర్తిగా మన డాక్యుమెంట్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, వర్డ్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్, పారాగ్రాఫ్, లైన్స్ అనేది మొత్తాన్ని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డ్రా, డిజైన్, లేఅవుట్, ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిల్ని రిబ్బన్స్ అంటాం అనమాట. ఒక్కొక్క రిబ్బన్ లో ఏంటంటే పర్టికులర్ గ్రూప్స్ అనే కమెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇప్పుడు హోమ్ ట్యాబ్ లో వచ్చి క్లిప్ బోర్డ్, ఫాంట్, పారాగ్రాఫ్, స్టైల్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క రిబ్బన్ లో ఇలా డిఫరెంట్ గ్రూప్స్ అనేది కమెంట్స్ అనేవి ఉంటాయి. పేజెస్, టేబుల్స్, ఇలిస్ట్రేషన్, అలా చాలా గ్రూప్స్ అనేది కమెంట్స్ అనేది ఉంటాయి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి వ్యూ టూల్స్ ఆర్ జూమ్ టూల్స్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ప్లేస్ చేస్తున్నాను. దీన్ని వ్యూ టూల్స్ కానీ జూమ్ టూల్స్ కానీ అంటారు అనమాట. వీటిలో ఫస్ట్ వన్ వచ్చి రీడ్ మోడ్ అనమాట. మన డాక్యుమెంట్ అనేది రీడ్ మోడ్ లోకి వచ్చేసింది అనమాట. ఇదేంటంటే మనం రీడ్ చదవడానికి వాటిలన్నిటికీ ఈజీగా ఉంటుందని మనం చూడడానికి, లేదా మీకు ఏదైనా నెక్స్ట్ వేరే పేజ్కి వెళ్ళాలన్నా ఇక్కడ మీకు అనేది చూస్తున్నారు కదా, ఏరో మార్క్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు ఏ పేజ్కి వెళ్ళాలనుకున్నారో ఇక్కడ క్లిక్ చేసి ఆ పేజ్కి అనేది మీరు చూసుకోవచ్చు. రీడ్ మోడ్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట మనం చదవడానికి. కానీ అంటే మన టెక్స్ట్ బుక్స్ ఎలా ఉంటాయో ఆ టైప్ లో అనమాట, ఇది ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రింట్ లేఅవుట్. ప్రింట్ లేఅవుట్ ఏంటంటే ఇది మనం నార్మల్గా యూజ్ చేసేది అనమాట. మన డాక్యుమెంట్స్ మనం ఎడిటింగ్ మొత్తం అంతా చేసేదంటే ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ప్రింట్ లేఅవుట్ అనే దాన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. ఎంఎస్ వర్డ్ లో మనం ప్రింట్ లేఅవుట్ అనే దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే వెబ్ లేఅవుట్. వెబ్ లేఅవుట్ అంటే ఏంటంటే జస్ట్ సింపుల్ గా చెప్తుంటే మనకి ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ చూస్తారు కదా, ఆ వెబ్సైట్ అనేది ఎలా ఉంటుంది, సేమ్ ఆ విధంగా మన ఉన్న డాక్యుమెంట్ ని వెబ్సైట్ ఎలా ఉంటుందో ఆ టైప్ లో వెబ్సైట్ లేఅవుట్ లో మాత్రం చూపిస్తుంది అనమాట. అదే మీకు సింపుల్ గా చెప్పాలంటే మన వెబ్సైట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఆ లేఅవుట్ అనేది ఈ డాక్యుమెంట్ ని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి జూమ్ అనమాట. మనం నార్మల్ ప్రింట్ లేఅవుట్ లో పెట్టుకున్నాం, దేని ప్రస్తుతం చూస్తున్నాం కదా, జూమ్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి జూమ్. మనం డాక్యుమెంట్ ఎలా కావాలంటే ఇలా జూమ్ చేసుకోవచ్చు అనమాట. అప్ టు మనకి ఎంత వరకు అనేది ఉందో జూమ్, అవుట్ వరకు మనం అనేది జూమ్ చేసుకోవచ్చు అనమాట, పర్టికులర్ పాయింట్ దాకా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను కదా, దీన్ని ఏమంటారంటే ఇన్సెషన్ పాయింట్ అంటారు అనమాట. ఇది వచ్చి ఇన్సెషన్ పాయింట్. ఇప్పుడు నేను ప్లేస్ చేసిన దాన్ని ఇన్సెషన్ పాయింట్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చి కంట్రోల్ బటన్స్. ఫస్ట్ వన్ వచ్చి మినిమైజ్. ఇప్పుడు మనం మినిమైజ్ అనేది క్లిక్ చేసామంటే డాక్యుమెంట్ అనేది మినిమైజ్ అవుతుంది. అంటే డాక్యుమెంట్ అనేది క్లోజ్ అవుతుంది, జస్ట్ మినిమైజ్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా, మళ్ళీ డాక్యుమెంట్ అనేది సేమ్ అలా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మ్యాక్సిమైజ్. దీనిపైన క్లిక్ చేస్తే మనం ఏంటంటే స్క్రీన్ ఇది అనేది డిక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఫుల్ స్క్రీన్ కావాలనుకున్నారంటే సేమ్ దానిపైన క్లిక్ చేయండి, ఫుల్ స్క్రీన్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి క్లోజ్. మనం ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి డాక్యుమెంట్ అనేది క్లోజ్ అవుతుంది. మీరు ఇప్పుడు ఈ మధ్యలో మీరు డాక్యుమెంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నా, ఏమైనా చేస్తున్నా సేవ్ చేయకుండా దీన్ని క్లోజ్ చేశారంటే మీకు అనేది ఆప్షన్ అనేది అడుగుతుంది అనమాట. సేవ్ చేయాలా, లేదంటే డోంట్ సేవ్, లేదంటే క్యాన్సిల్ అవ్వాలని. ఇప్పుడు మీరు సేవ్ చేశారంటే మీరు ఇప్పుడు ఏమైనా చేంజెస్ చేస్తున్నా అదంతా సేవ్ అవుతుంది అనమాట.
ఒకవేళ మీరు ఆల్రెడీ సేవ్ అంటే సేవ్ అవుతుంది, డైరెక్ట్గా క్లోజ్ అయిపోతుంది. మీరు ఏదైనా చేంజెస్ చేసి సేవ్ చేయకుండా ఉంటే మిమ్మల్ని ఆప్షన్ క్లోజ్ చేసేటప్పుడు ఈ ఆప్షన్స్ అని అడుగుతుంది. సేవ్ ఆర్ డోంట్ సేవ్. డోంట్ సేవ్ మీరు అది సేవ్ అవ్వకూడదు మీరు ఇప్పుడు ఏవైతే చేంజెస్ చేశారో అది సేవ్ అవ్వకూడదు అనుకుంటే డోంట్ సేవ్ మీద క్లిక్ చేస్తుంటే సేవ్. సేవ్ అని కొట్టారంటే ఆ డాక్యుమెంట్లు అనేది సేవ్ అవుతాయి. లేదు ఏం చేయకూడదు అనుకుంటే క్యాన్సిల్ అనమాట. ఒకవేళ డాక్యుమెంట్ క్లోజ్ చేయాలనుకున్నారు అనుకో, ఇప్పుడు నేను సేవ్ చేయకూడదు అనుకున్నారు, డోంట్ సేవ్ అని కొట్టండి. సేవ్ అనుకుంటే సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ అయిపోయి డాక్యుమెంట్ అనేది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేద్దాం. సిస్టమ్ అని ఇచ్చాను కదా, మనమైతే చేంజెస్ చేసామో అవి అనేది సేవ్ అయ్యాయి అనమాట. మన సేవ్ ఆప్షన్ మీద క్లోజ్ చేసేటప్పుడు సేవ్ మీద క్లిక్ చేసాం కాబట్టి అన్ని సేవ్ అయ్యాయి. ఒకవేళ డోంట్ సేవ్ మీద క్లిక్ చేస్తుంటే మీరు ఏదైతే వర్క్ చేశారో అదంతా సేవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఆటో హైడ్ రిబ్బన్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఆప్షన్స్ దగ్గర మినిమైజ్ ఆప్షన్ దగ్గరే ఉంది ఆటో హైడ్ రిబ్బన్స్. ఇదేంటంటే రిబ్బన్స్ ని ఎలా డిస్ప్లే చేస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆటో హైడ్ రిబ్బన్ ఇది క్లిక్ చేయగానే ఏంటంటే పైన ఉండే రిబ్బన్స్ అనేటివి క్లోజ్ అవుతాయి అనమాట. మళ్ళీ వాటి మీద మనం క్లిక్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. లేదా అది వద్దనుకుంటే ఆటో హైడ్ అప్లికేషన్ రిబ్బన్ ని క్లోజ్ చేసామంటే నార్మల్ గానే ఉంటాయి. ఒకవేళ లేదంటే అనుకో ఇలా హైడ్ అనేది అవుతుంది. ఏదో నార్మల్ గా కావాలనుకుంటున్నారు క్లిక్ చేయండి. నెక్స్ట్ ఓన్లీ ట్యాబ్స్ వరకే చూపించమంటే ట్యాబ్స్ వరకే చూపిస్తుంది. అది రిబ్బన్స్ ట్యాబ్స్ అయినా ఓకే. ట్యాబ్స్ వరకే కావాలనుకున్నారంటే ట్యాబ్స్ వరకు చూపిస్తుంది. లేదు షో ట్యాబ్స్ అండ్ కమెంట్స్ రెండు చూపించాలంటే రెండు చూపిస్తుంది. లేదు హైడ్ చేయాలనుకున్నారంటే హైడ్. ట్యాబ్స్ వరకు అయితే ఇక్కడ మీకు అనేది 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆటో హైడ్ రిబ్బన్ అనమాట. ఆటో హైడ్ రిబ్బన్ మీద క్లిక్ చేస్తే ఈ రిబ్బన్ అనేది క్లోజ్ అవుతుంది. ఈ మొత్తం హైడ్ ట్యాబ్స్ అండ్ కమెంట్స్ మొత్తం అనేది హైడ్ అయిపోతాయి. ఒకవేళ మీకు ట్యాబ్స్ వరకే చూడాలనుకుంటే షో ట్యాబ్స్ మీద క్లిక్ చేస్తే ట్యాబ్స్ వరకు చూపిస్తుంది. షో ట్యాబ్స్ అండ్ కమెంట్స్ కొట్టారంటే మీరు హైడ్ చేసిన రెండింటిని ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆటో హైడ్ రిబ్బన్ కొట్టాము, ఇది అనేది హైడ్ అయిపోయింది. నెక్స్ట్ మనం అది చూడాలనుకుంటే ఇక్కడ సేమ్ ఆప్షన్ ఇక్కడే ఉంటుంది, ఆటో హైడ్ డిసేబుల్. నెక్స్ట్ అది ట్యాబ్స్ అని కొట్టామంటే ట్యాబ్స్ వరకే చూపిస్తుంది. నెక్స్ట్ షో ట్యాబ్స్ అండ్ కమెంట్స్ అని కొట్టామంటే రెండు చూపిస్తుంది అనమాట. ట్యాబ్స్ దాంట్లో కమెంట్స్ మొత్తం చూపిస్తుంది అనమాట. ఇది ఈ రోజు టాపిక్. మనం ఈ రోజు టాపిక్ లో ఏమేమి చూసామంటే టైటిల్ బార్, క్విక్ యాక్సెస్ టూల్ బార్, ట్యాబ్ సెలెక్టర్, రోలర్ 2 టైప్స్ ఉన్నాయి, హారిజంటల్ రోలర్, వర్టికల్ రోలర్. నెక్స్ట్ వచ్చేది పేజెస్, ఓట్ కౌంట్ అనేది చూసాం అంటే స్టేటస్ బార్. అలాగే వ్యూ జూమ్ టూల్స్ గురించి మనం చూసుకున్నాము. నెక్స్ట్ వచ్చి ఇన్సెషన్ పాయింట్, మనం ఎక్కడైతే ప్లేస్ చేస్తాం దాన్ని ఇన్సెషన్ పాయింట్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చి కంట్రోల్ బటన్స్ అనేది చూసాము. నెక్స్ట్ ఆటో హైడ్ రిబ్బన్, అలాగే రిబ్బన్స్ ఉన్న ఫైల్, హోమ్, ఇన్సెట్, డ్రా అని చూసాము. వీటి గురించి చూసాము. టైటిల్ బార్. ఇది ఈరోజు టాపిక్. నెక్స్ట్ క్లాస్ లో మనం తెలుసుకుందాం ఎంఎస్ వర్డ్ లో ఏమేమి ఉన్నాయి, ట్యాబ్స్, వాటి యొక్క కమాండ్స్, ప్రతి ఒక్క ట్యాబ్ లో దాని యొక్క కమాండ్స్ ఏమి ఉన్నాయి, దాని గురించి ఎక్కడికి యూజ్ చేస్తాం, ఎలా ఉపయోగపడతాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరింత కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.